ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే ఎందుకు పార్టీని వీడిండ్రు? ఆ 3 years మాత్రం చీకటి రోజులు. నిరంజన్ రెడ్డి గారు నన్ను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా ఆస్తులు అమ్ముకున్నాం. బీఆర్ఎస్ పార్టీ అనేది వనపర్తిలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అది 100 అడుగుల బొంద తీసి పెట్టాలి. షార్ట్ కట్ పొలిటీషియన్ కాదు, రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులు, కాలువలు కంప్లీట్ చేసిన రికార్డ్. ప్రత్యక్ష రాజకీయాలైనా పరోక్ష రాజకీయాలైనా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు, కొట్లాడిండు. అందుకే బీఫామ్ ఇవ్వకున్నా రెబల్ గా పోటీ చేస్తా అని సవాల్ చేసి మరి ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఇవాల్టి మన గెస్ట్ వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారు. నమస్తే సార్, ఎట్లున్నారు? సూపర్ విక్టరీ మీది. సూపర్. డైరెక్ట్ సర్పంచ్, ఎంపీపీ, డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యే. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఎట్లుంది జర్నీ? చాలా హ్యాపీగా ఉంది. వనపర్తి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా అంటే అంతకుముందు ఒక 5 years మా ఫ్యామిలీ, మా మిస్సెస్ సర్పంచ్ ఉండే, తర్వాత ఎంపీటీసీ నుంచి ఎంపీపీ అయినాం. ఎంపీపీ నుంచి డైరెక్ట్ వనపర్తి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే పంపించారు. చాలా హ్యాపీగా ఉంది. సర్పంచ్, ఎమ్మెల్యే కంటే ముందు కాంట్రాక్టరా మీరు? రాజకీయాలు వచ్చాక కాంట్రాక్టరా? లేదు లేదు, మేము 2000 నుంచి హైదరాబాద్కు వచ్చి అక్కడ నుంచి కొన్ని వెహికల్స్ తీసుకొని తర్వాత 2006లో కంపెనీ పెట్టుకొని విఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పెట్టుకొని అంతకుముందే పాలిటిక్స్ కంటే ముందే కాంట్రాక్ట్లు చేస్తుండే. ప్యారలల్గా రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఒక విలేజ్, తర్వాత ఒక మండల్, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ, అట్లా ప్యారలల్గా వ్యాపారం చేశాము, రాజకీయాలు కూడా కంటిన్యూ అయినాం. రాజకీయ జీవితం కంటే ముందు తుడి మేఘారెడ్డి చదువుకునే రోజుల్లో ఎట్లుండేటోడు? చాలా బాగుండేది. మాది అగ్రికల్చర్ కుటుంబం. మా బేసికలీ సల్కిలాపూర్, కిలా గన్పూర్ మండల్లో మా సొంత ఊరు. తర్వాత ఒక 33 years బ్యాక్ మా మంగంపల్లి అనే విలేజ్, పెద్దమందడి మండల్లో మా అమ్మమ్మ గారి విలేజ్, అక్కడ ల్యాండ్స్ అమ్మి ఇక్కడ తీసుకున్నాం. అప్ టు 10th class వరకు కిలా గన్పూర్, ఇంటర్మీడియట్ కూడా కిలా గన్పూర్, డిగ్రీ వచ్చేసి వనపర్తిలో చేసాం. వ్యాపారం కానీ రాజకీయం కానీ అన్నీ చేసుకుంటున్నాం. చిన్న రాజకీయ ప్రస్థానం నుంచి కింద నుంచి పైనకి వచ్చినాం కాబట్టి ఆ కష్టాలు ఎట్లుంటో నాకు తెలుసు. అంటే ముందే మీరు కాంట్రాక్టర్ సార్, ప్లస్ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిండ్రు, నార్మల్ కుటుంబం. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి? నేను అంతకుముందు టీడీపీ పార్టీ రాజకీయ ప్రస్థానం చేసినప్పటి నుంచి అప్పుడున్న రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు రాజకీయాల్లోకి వచ్చినాం. ప్యారలల్గా విలేజ్ అవసరాల కోసం, విలేజ్ రాజకీయాల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే అట్లా పాల్గొంటున్నాం. మిగతా సమయంలో నేను వేరే రాష్ట్రంలో ఎక్కువ వర్కులు చేసినాం. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే వేరే రాష్ట్రంలో ఎక్కువ వర్క్ చేసినాం. ప్యారలల్గా రాజకీయాలకు రావాలని నాకు కూడా ఉండే. సర్పంచ్గా ఇనానిమస్గా ఒకసారి ఎలక్షన్ అయితే మా బ్రదర్ వాళ్ళ భార్య అయింది ఫస్ట్ టైం, సెకండ్ టైం మా మిస్సెస్ ఇనానిమస్ అయింది. తర్వాత ఎంపీపీగా అయిన క్రమంలో 2014లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ రాజకీయాలకు వచ్చినప్పుడు నిరంజన్ రెడ్డి గారికి మేము ఆపోజిట్ చేసినాం. చేసిన క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటే ఉండే మేము. 2014 తర్వాత ఈ డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో వనపర్తిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. ఓడిపోయిన 2-3 months తర్వాత ఆయన ఎంతో మీటింగ్ అయినప్పుడు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీ ఉంది, మనం కూడా ఎమ్మెల్యే కూడా ఇక్కడ గెలిస్తే ఆపోజిషన్ అయితే డెవలప్ కాదు, తెలంగాణతో పాటు మనం కూడా అభివృద్ధి చేసుకుందాం, మీరందరూ సపోర్ట్ చేయాలంటే నేను జైన్ అయినాక మండల పార్టీ ప్రెసిడెంట్ అయినాం పెద్దమందడి మండలానికి. తర్వాత ఆయన 2018 వరకు వనపర్తి నియోజకవర్గంలో బుద్ధారం రైట్ కెనాల్ కానీ, కానాపల్లె శంకర సముద్రం రిజర్వాయర్ ఉంటుంది. సో దానికి బీమా phase 1, phase 2 ఆల్రెడీ జలయజ్ఞం టెండర్లో వర్క్ కంప్లీట్ అయింది. కానీ అక్కడ చిన్న R&RS కానాపల్లె విలేజెస్ ఇష్యూ ఉంటే ఆ బీమా నుంచి వచ్చే కెనాల్ ఇట్లా డైవర్ట్ చేసి ఆ డ్యామ్ నిండి పోవాలి. కానీ డ్యామ్ నిండడానికి టెక్నికల్ ప్రాబ్లం ఉండే, ఆ విలేజెస్ ఖాళీ చేయలేదు కాబట్టి ఒక చిన్న క్రాస్ బండ్ వేసి ఇటు డైవర్ట్ చేస్తే వనపర్తి మండలం, దాంతోపాటు పానగల్ మండలం నీళ్ళు పోతాయని మేఘారెడ్డి గారు మీరు చేయాలి, దీన్ని మనం రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే నా ఓన్ మిషనరీ పెట్టి అక్కడ స్టార్ట్ అయింది మాకు. దాని తర్వాత బుద్ధారం లెఫ్ట్ కెనాల్, అంతకుముందున్న ఒక IVSL కంపెనీ అని చేసినారు, అది కూడా పాతదే, అది కంప్లీట్ చేసినాం. దానికి టెండర్ ఉందా, వర్క్ ఉందా, బిల్లు ఉందా, ఏం చూడాల. వనపర్తి ప్రజలకు కృష్ణా అనేది వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది చేసినాం. తర్వాత బుద్ధారం లెఫ్ట్ కెనాల్ చేసినాం. గన్పూర్లో పార్ట్ ఆఫ్ కొన్ని ఒక 2-3 kilometers చేసినాం. అట్లా వనపర్తి మినీ ట్యాంక్ బండ్ కానీ, నాగర్ కర్నూలు మినీ ట్యాంక్ బండ్ కానీ మన ఏరియాలో చేసి ఓన్లీ వనపర్తి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు కృష్ణానది నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలుసు, అంతకుముందు నేను సర్పంచ్ ఉన్నప్పుడు, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎంపీపీ ఉన్నప్పుడు మొత్తం డ్రై ఏరియా వనపర్తి. ఓకే. డ్రింకింగ్ వాటర్ కూడా వాటర్ ఉండేది కాదు. ఓకే. సో ఎట్లాంటి పరిస్థితుల్లో మన రైతులకు వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటికే నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉండే. ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో, ఏమొస్తాయో, టెండర్లు ఏమొస్తాయో, ఎస్టిమేట్ టెక్నికల్ శాంక్షన్ అవుతుందా, అవన్నీ తర్వాత ఫస్ట్ ఫండ్ చేయాలని చేసుకుంటూ వెళ్ళిపోయాం. 75,000 ఎకరాలకు కట్టించాం. కొన్ని పాటలు మా బ్రదర్ కూడా చేసాం. దాని తర్వాత జెడ్పీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఆ టైంలో మనకు జెడ్పీ చైర్మన్ అవుతామనుకున్నాం. అది ఏమనుకున్నాడో, ఆయన ఏమనుకున్నాడో. తర్వాత ఆయన 2018లో ఆయన గెలవడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ నేను పెట్టా. సరే, ఆయన విషయం దగ్గరికి మళ్ళీ వద్దాం మనం. ఇక్కడ చిన్న ఇంటరప్ట్. మీరు మీ ఓన్ డబ్బులతో చేసిండ్రు, రైతుల మీద ప్రేమతో అని మీరు చెప్తున్న మాటల్లో కనిపిస్తుంది. అంటే అర్థం అప్పటి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదా? అంతకుముందు 10 సంవత్సరాల్లో వనపర్తికి సంబంధించి ఓన్లీ 10,000 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఉండే. సో తర్వాత జియో మార్చి 25 TMs ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టును 40 TMsకు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మార్చి ఆ 15 TMsలో వనపర్తికి 50,000 ఎకరాలకు జియో ఇచ్చింది. కానీ ఆ పేపర్ కానీ టెండర్స్ కానీ అవన్నీ కాలేదు. అవన్నీ ఎప్పుడన్నా కానీ ఫస్ట్ మేము వర్క్ తీసుకున్నారు. సో అవి ఎప్పుడు వచ్చినాయి? ఆఫ్టర్ 5 years తర్వాత టెండర్స్ అయినాయి, పేమెంట్స్ వచ్చినాయి. కానీ చాలా లేట్గా వచ్చినాయి. కానీ మనం అయితే ముందుకు పోయి పనిచేసినాం. మీరు పెట్టిన డబ్బులన్నీ వచ్చినాయా సార్? లేట్గా వచ్చినాయి. మీరు ఎందుకు ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు? ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందే ఎందుకు పార్టీని వీడిండ్రు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని? ఓకే, ఎందుకు కాంగ్రెస్లో చేరిండ్రు? అదే 2018లో నిరంజన్ రెడ్డి గారి గెలుపుకు ముఖ్య పాత్ర నేను పోషించాను. బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ రెడ్డి కంటే. సో అందులో ఆయన క్యాండిడేట్ నిరంజన్ రెడ్డి. గెలిపించడానికి మేము చాలా సీరియస్ వర్కౌట్ చేసినాం. గెలిచిన నెక్స్ట్ డే నుంచి మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిండు ఆయన. సో అప్పుడు ఎంపీపీ నుంచి ఎట్లాంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే కావాలని లేదురా, నిరంజన్ రెడ్డి గారిని ఓడగొట్టాలనేదే నా ఛాలెంజ్. నేనైతేనా, ఇంకోరైతరా. నీళ్ళ నిరంజన్ రెడ్డి పేరు రావడానికి మెయిన్ పాత్ర మీదైనప్పుడు మీరు ఓడిపోవాలని మరి ఇంత గట్టిగా డిసైడ్ అవ్వడానికి కారణం? నేను నాతో పాటు వనపర్తిలో చాలా మంది, కొంత అన్ని మండలాల నాయకులు ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అది చేసుకుని నీళ్ళు రావాలనే ఉద్దేశంతో. ఆయనకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని, వనపర్తికి ప్రజలు రావాలని ఆటోమేటిక్ మేము పనిచేసినమాట వాస్తవం. కానీ ఆయన మాకు ఇవ్వాల్సిన మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్, మినిమం గౌరవం, మినిమం ఆత్మగౌరవం ఇవ్వకపోగా ఒక్కసారి గెలిస్తే గాల్లో తిరుగుతున్నాడు. సో ఇది తప్పు అని వనపర్తి ప్రజలు చెప్పారు, మేము చెప్పినాం, చాలామంది మేధావులు చెప్పారు. మారనప్పుడు వనపర్తి నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సురవరం ప్రతాపరెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాణి కుమీదిని గారు కానీ, తర్వాత కందూరు రామరెడ్డి గారు కానీ, దాని తర్వాత డాక్టర్ బాలకృష్ణయ్య కానీ, తర్వాత రాములు గారు కానీ, దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, ఎవరు చేసినా అప్ టు 2018 వరకు చాలా అన్ని గులాబీ మొక్కలే వనపర్తిలో. ఈయనొక్కడే గంజాయి మొక్క వచ్చిండు. సో వనపర్తి ప్రజలు ఎట్లాంటి పరిస్థితులు ఈయన తీసేయాలనే ఉద్దేశంతో అప్పుడు డిసైడ్ అయ్యి మార్చి 9 తారీఖు నాడు ఆయనతో చాలా మీటింగ్లను మారాలని చూసినాం. మార్చి 9, 2023 రోజు నాతో పాటు ఒక ఎంపీపీ, కొంతమంది సర్పంచులు, కొంతమంది పెద్ద ఎత్తులో బీఆర్ఎస్ పార్టీలో చీల్చి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బావుట ఎగిరేసి మేము పబ్లిక్లోకి వెళ్ళిపోయినాం. అట్లా 2-3 months మేము ఎంబడే వేరే పార్టీకి జైన్ కాల. 2-3 months పబ్లిక్లోకి వెళ్ళిపోయినాం. ఏం చేయమంటారు? వనపర్తిని మార్చాలి, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి అని ఒక కాన్సెప్ట్ పెట్టి పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా చేంజ్ చేయాలి. వనపర్తి దాంట్లో సక్సెస్. వనపర్తి ప్రజలందరూ మీరు కాంగ్రెస్ పార్టీకి పోతేనే మనకు వనపర్తిలో మార్పు తీసుకురాగలరు, మన కాంగ్రెస్ పార్టీ అయితేనే మీకు సపోర్ట్ ఉంటుందని ప్రజల అభిప్రాయం తీసుకొని అదే టైంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు కూడా బయటకు వచ్చి వాళ్ళు మేమంతా ఒక టీం అయి వనపర్తిలో ఒకటి ఆత్మగౌరవ సభ అని పెట్టి కాంగ్రెస్ కోవాలని డిసైడ్ అయ్యి ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరాను. నిరంజన్ రెడ్డి విషయానికి వస్తే నమ్మిన బంటుల్లో మొదటి లైన్లో మీరు ఉంటారు. మీ కోట్ల టర్నోవర్ కానీ మీ కంపెనీకి సంబంధించి మీ రాజకీయ జీవితంలో ఒక మంచి సక్సెస్ కానీ నిరంజన్ రెడ్డి వల్లే సాధ్యమైంది అని వాళ్ళకి ఏం చెప్తారు? అది వనపర్తి ప్రజలకు తెలుసు. నేను చాలా పబ్లిక్ మీటింగ్లలో కూడా నేను ఛాలెంజ్ చేసిన. నిరంజన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు కానీ, మినిస్టర్ అయినప్పుడు కానీ నాకు పర్సనల్గా హెల్ప్ చేయాలి, నేను అడగలే. ఒక్క పైరవి చేయాలి, ఒక హెల్ప్ అడగలే. నేనే ఆయనకు హెల్ప్ చేసిన. ఎట్లా? ఒకటి పొలిటికల్గా సపోర్ట్ చేసినాం. 2 మండలాలు, గన్పూరు, పెద్ద మదరి, మిగతా మండలాల్లో ఎఫెక్ట్ ఉంది.
2 ఫైనాన్షియల్గా, 3 ఆ 75,000 ఎకరాలకు ఆయకట్టు వస్తేనే నేను నామినేషన్ వేస్తా అన్న దానిలో నా పాత్ర ఎక్కువ ఉంది. ఓకే. సో నేను మొత్తం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నేను సపోర్ట్ చేశాను. ఆయన నాకు పర్సనల్గా నేను ఏం హెల్ప్ చేయలేదు, నేను ఏం అడగలేదు. అట్లా వాళ్ళు అట్లా చెప్పుకుంటూ వాళ్ళ కర్మ మనాయించు. మీకు రఘునందన్ క్లోజ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ రాజకీయ జీవితంలో. మీకోసమే రఘునందన్ నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి మాట్లాడిండ్రు అని కామెంట్, నిజమేనా? మీ ఫ్రెండ్షిప్ కోసమే? రఘునందన్ గారు నాకు ఫ్రెండ్, చాలా 24 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. జనరల్గా ఆయన ఈ మిగతా విషయాల్లో కూడా ఆయన కూడా అదే టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని రోజుల ముందు బయటకు వచ్చినాడు, కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు, మళ్ళీ బీజేపీలోకి పోయినాడు. జనరల్గా ఆయన అన్నిటి మీద మాట్లాడిండు. అదే టైంలో మేము కూడా పోరాటం చేస్తున్నాం. ఓకే. ఆయన ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నాడు. మీకు రఘునందన్కి ఎన్నేళ్ల పరిచయము, మీకు నిరంజన్ రెడ్డి గారికి ఎన్నేళ్ల పరిచయం? రఘునందన్ గారికి నాకు ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ అయింది. నిరంజన్ రెడ్డి గారు నేను జైన్ అయ్యే వరకు, జైన్ అయినాకనే పరిచయం. ఓకే. 2014 ఆయన ఓడిపోయిండు. 2015 ఏప్రిల్ నుంచి నేను జైన్ అయినప్పటి నుంచే పరిచయం. ఉన్నప్పటి కాన్స్టిట్యున్సే, కానీ అంత నాకు డైరెక్ట్ పరిచయాలు లేవు. అంటే అంటాం కానీ ఎక్కువ పరిచయాలు లేవు. ఓట్ల తేడాతో గెలవటం విషయానికి వస్తే మీరు నిరంజన్ రెడ్డిని బీట్ చేయలేదు. ఎట్లా? 25,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిచిండ్రు. ఆ లాజిక్ మీరు అన్నది కరెక్ట్. ఉమ్మడి మామనార్ జిల్లాలో మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్లో ముగ్గురికి 1,00,000 దాటినాయి. అవును. ఒకటి 1,11,000 అచ్చంపేట ఎమ్మెల్యే గారికి వచ్చినాయి, 1,09,000 చిల్లర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ వచ్చినాయి, 1,07,250 నాకు వచ్చినాయి లాజికల్గా. ఓకే. సో 25,430 మెజార్టీతో నేను గెలిచిన. వినండి, అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయనకు వచ్చింది 1,04,000. ఓకే. టోటల్ ఓట్ల వల్ల. సో అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది తక్కువ కాబట్టి ఆయన 51,000 గెలిచిండు. బాగుంది సార్ మీ లాజిక్. 51,000 గెలిచిండు. సో నెంబర్ 1. నెంబర్ 2, మొన్న నేను చెప్పే 107,250 ఓట్లు ఏదైతే ఉందో టోటల్ పోలింగ్ డివైడ్ చేస్తే 50.25. సో 50% ఏమో పబ్లిక్ నన్ను ఆశీర్వదించి ఓట్లు వేసిండ్రు. ఆయనకంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి లాజికల్లీ. నెంబర్ 1. నెంబర్ 2 లాజిక్, ఆయన 2018లో 51,185 సంథింగ్ ఓట్లతోనే గెలిచి, ఆ 51 క్రాస్ చేస్తూ 51-25 ఎంత అవుతుంది? 76,000 ఓట్లతోనే గెలిచినట్లు నేను అట్లా ఆలోచన చేస్తాను. కాంట్రాక్టర్ లెక్కలు బాగా వేస్తారు. సో అది ఇప్పుడు మళ్ళీసారి రుజువైంది. లెక్కలు కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా, అది రికార్డెడ్ కదా. ఇప్పుడు నేనేమైనా అబద్ధం చెప్తున్నా? ఓట్లు ఎన్ని పడ్డా అదే చెప్తున్నాం. ఆయన కొన్ని వేదికల మీద పెబ్బేర్లు అనుకుంటా, కొన్ని వనపర్తిలో ఒకసారి ఆఫ్టర్ ఆల్ ఎంపీటీసీ గాడు అన్నాడు. సో దాని మీద నేను వారం రోజులు మాట్లాడినా. నేను ఆయన మీద చాలా ఆరోపణలు చేసిన. ఒక్కదానికి కూడా ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి రఘునందన్ గారు పెట్టినాక, నేను పెట్టినాక హైదరాబాద్లో విలేకరులు అందరూ ఏసీ బస్సు తీసుకొని గద్వాలకు తీసుకెళ్తా, ఫామ్ హౌస్ తీసుకెళ్తా, కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్తాను. ఇప్పటివరకు ఇంకా ఏసీ బస్సులు దొరకనట్లున్నాయి ఆయనకు. సో నేను అన్నిటి మీద నేను రెడీగా ఉన్నా. ఎంపీటీసీ గాడని, అదని, టిప్పరు డ్రైవర్ అని, బర్రెల పాలు పిండిండని. సో నేను చెప్పిన చెప్పినా నేను దొంగతనం చేయలేదు, కబ్జాలు చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అండ్ లెటర్లు ఇస్తే లంచాలు తీసుకోలేదు, పోస్టింగ్లు ఇస్తే లంచాలు తీసుకోలేదు. నేను చెప్పిన ఎస్ మేము టిప్పర్ కొన్నాం, మరి డ్రైవర్లు ఉన్నారు సార్, నడిపినంటే కూడా డ్రైవర్ ఒప్పుకుంటున్నాను చెప్పిన. వ్యవసాయం చేసిన ఒప్పుకుంటున్నా, పార్లమెంట్ ఒప్పుకున్నా, దాంట్లో తప్పు లేదు కదా. అగ్రికల్చర్ కుటుంబం తప్ప లేదు, కబ్జాలు చేస్తే. నేను ఇవన్నీ చేసి నాకు ఒక కంపెనీ ఉంది, యావరేజ్ 100-150 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, నేను సంపాదించిన, నేను రైట్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ కడతానని చెప్పిన. నీవు 2014 ఎమ్మెల్యే ఎలక్షన్ లేకుండా ముందు వనపర్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్ ఎక్కి హైదరాబాద్ వస్తుంటివి, మరి నీవు ఎట్లా సంపాదించినావు? ఇన్ని ప్రాపర్టీస్ ఎట్లా వచ్చినాయి? న్యూజిలాండ్ ఎట్లా వచ్చినాయి? ఆస్ట్రేలియా ఎట్లా వచ్చినాయి? సింగపూర్లో ఎట్లా వచ్చినాయి? మలేషియాలో ఎట్లా వచ్చినాయి? వనపర్తిలో 16 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ 116 ఎకరాలు ఎట్లా అయింది? ఆ కృష్ణానది ఎట్లా కబ్జా చేసినావు? వెల్టూరు దగ్గర ల్యాండ్ ఎట్లా కొట్టేసినావు? అన్నిటి మీద మేము అడుగుతూనే ఉన్నాం కదా. మేము నిజాయితీ సంపాదించినాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం. సో నేను చెప్పేదానికి లెక్కలు ఉంది, ట్యాక్స్లు కట్టినాం. మరి నీవు ఎట్లా సంపాదించు? ఫ్రీ కరెంట్ మీకు చెప్తే ఇంకా ఆశ్చర్యం. మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ బొక్క పెట్టి వాటర్ తీసుకున్నాడు. ఎలక్ట్రిసిటీ కరెంటు, అగ్రికల్చర్, డొమెస్టిక్ లైన్ వస్తుంది. ఆయన కమర్షియల్ లైన్ పెట్టుకున్నాడు. సో 24 hours ఉంటుంది, బిల్లు మాత్రం డొమెస్టిక్ పే చేస్తారు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన కొన్న కొత్తపేట ఫామ్ హౌస్ కానీ, ఆడ ఉండవల్లి దగ్గర
కృష్ణాల దగ్గర ఉన్న ఫామ్ హౌస్ కానీ ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు. మీరు వేరే ఇంటర్వ్యూలు చూడండి, రఘునందన్ గారు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాడు, మన దత్తపుత్రుడు నా ఇంట్లో వంట మనిషి కానీ నా దత్తపుత్రుడు అని చెప్పిండు. వెరీ గుడ్, ఎస్టీ అబ్బాయిని దత్తపుత్రుడు తీసుకున్నాడు, అప్రిషియేట్ చేద్దాం. ఆయన పేరు మీద ల్యాండ్లు కొంటాడు. ఆయన అగ్రికల్చర్ ప్లస్ హార్టికల్చర్ ప్లస్ వ్యవసాయ శాఖ మంత్రి. ఏం చేసిండు తెలుసా, 90% సబ్సిడీ వస్తుంది స్ప్రింక్లర్స్ మీద, పైప్స్ మీద, మోటార్స్ మీద, అగ్రికల్చర్ రిలేటెడ్ 90% సబ్సిడీ. ఎస్, అవన్నీ అబ్బాయి పేరు మీద తీసుకొని గవర్నమెంట్ డబ్బులు ఎంజాయ్ చేసి మళ్ళీ తర్వాత ఆయన బిడ్డల పేరు మీద మార్చిండు. నథింగ్ బట్ బినామీగా యూజ్ చేసుకొని. ఎస్, దానికి ఆన్సర్ చెప్పమనండి. సో ఇంక చాలా ఉన్నాయి ఆయన గురించి మాట్లాడితే. ఇప్పుడు సో మిమ్మల్ని అయితే జూనియర్ మల్లారెడ్డి అనొచ్చు అయితే మిమ్మల్ని, మీరు వ్యవసాయం చేసిన అంటున్నారు, పాల మల్లారెడ్డి గారితో నేనేం పోల్చుకోను, కానీ నన్ను నేనే పోల్చుకుంటా. ఓకే, ఆయనతో నాకు పర్సనల్ ఆయన పేపర్లు చూసుడే చేసినవన్నీ ఒప్పుకున్నారు. నన్ను నేనే చేసుకుంటున్నాం. వేదికల మీద, అన్ని వేదికల మీద చెప్పిన, ఛాలెంజ్ చేసి వనపర్తి ప్రజలకు చెప్పిన 2-3 విషయాలు. ఒక పెబ్బేరి సంత కానీ, వనపర్తి దేవాలయం గ్రూప్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్స్ కానీ, ఇంకా కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కబ్జాలైన ల్యాండ్ కానీ, అలా 200 సర్వే నెంబర్ కలెక్టరేట్లో ఉన్నాయి కానీ, ఇవన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తా. వాటన్నిటికీ వనపర్తి నియోజకవర్గానికి పెద్ద పాలేరులాగా పనిచేస్తానని చెప్పిన. మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు నేను 20 years నుంచి పాలిటిక్స్లో ఉన్నా, ఈ చేయికి లంచం తీసుకునే అలవాటు లేదని చెప్పిన. ఇన్ కేస్ తీసుకుంటే నన్ను ఎప్పుడైనా రాజు చౌక్ పిలిచాను, నేను వస్తే రాయితీని కొట్టమని చెప్పిన. వనపర్తి ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నమ్మిరు, కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద నన్ను గెలిపించారు. సేమ్ అదే యాటిట్యూడ్లో, అదే సిస్టంలో 5 సంవత్సరాలు నేను పనిచేస్తాను. వాళ్ళు నన్ను కాపాడుకుంటారా, వాళ్ళు ఏం చేస్తారా, ప్రజలు పెద్ద జీతగానిగా పనిచేస్తారు. మీరు ఫస్ట్ నుంచే చెప్తున్నారు, మీ ప్రచార కార్యక్రమాల్లో కూడా పదే చెప్పిన మాట అది. మీరు గెలిచి మొన్న పెబ్బేర్ మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం కూడా పెబ్బేర్ మీటింగ్లో చెప్పిన. సేమ్ అదే స్టాండ్ మీద ఉన్న నేను వనపర్తి నియోజకవర్గానికి పెద్ద జీతగారిలాగా పనిచేస్తానని చెప్పిన, అట్లే చేస్తాను. ఇక ముందు మీరు చేయాలనుకుంటున్నావు ఏంటి సార్ ఈ రిమైనింగ్ డేస్లో? ఇప్పటివరకు చేసిన ఏంటి తెలుసుకోవాలని? ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఆ పెండింగ్ ఉన్న ఇరిగేటెడ్ ల్యాండ్కి సంబంధించిన మొత్తం ఐడెంటిటీ చేసినాం. నాకు ఐడియా ఉంది, మొత్తం ఐడియా ఉంది. ఇంకొక 45-50 వేల ఎకరాలకు ఆయకట్టు చేయాల్సి. దానిలో బుద్ధారం రైట్ కెనాల్కి సంబంధించి కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. నిన్ననే ఇరిగేషన్ మంత్రి గారికి అంతకుముందు రివ్యూ అయిన దానిలో బ్యాలెన్స్ వర్క్ ఇచ్చినాం. గన్పూర్లో కొంచెం పెండింగ్ ఉంది, గోపాల్పేటలో కొంచెం పెండింగ్ ఉంది. సో పెద్ద మందిలో కొంచెం కొన్ని మినీ లిఫ్ట్లు అవసరం ఉంది, వాటర్ రిలేటెడ్. ఇవన్నిటితో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో సెకండ్ క్రాప్కి వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం అవుతుంది. సో పాలమూరు రంగారెడ్డిలో పైన నార్లాపూర్తో పాటు ఇంకొకటి ఏదుల రిజర్వాయర్ అని ఉంటుంది. ఏదుల రిజర్వాయర్లో ఆ 6.8 TMC వాటర్ స్టోరేజ్ అవుతుంది. అక్కడ నుంచి ఒకటి లింక్ కెనాల్ తీసుకొచ్చి వనపర్తి నియోజకవర్గానికి పెడితే ఆ సెకండ్ క్రాప్కు March, April వాటర్ ఇబ్బంది కాకుండా అదొక లింక్ కెనాల్ ప్రపోజ్ చేసినాం. సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాం, అదొకటి చేస్తున్నాం. ఇంకోటి సీఎం గారు వనపర్తిలో చదువుకున్నారు, అప్ టు 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు. సహకారం బాగానే ఉంటుందా సార్? ఉంటుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి నేను అన్న మీరు ఇటు చదువుకున్నారు, మీరు ఇటు చేయాలి, కొడంగల్ మీ కాన్స్టిట్యున్సీ, దాని తర్వాత నెంబర్ 2 ప్రయారిటీ వనపర్తికి వాళ్ళు మీరు చదువుకున్నారని. ఈ మధ్యకాలంలో ఆయన చదువుకున్న స్కూలు, ఆయన చదువుకున్న కాలేజీ, ఆ చుట్టూన్న కాంప్లెక్స్ చుట్టూ ఒక మున్సిపాలిటీకి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఒక 160 కోట్ల ప్రాజెక్టు ఇచ్చినాం. అది కూడా శాంక్షన్ వస్తుంది. అదొక హిస్టారికల్, వనపర్తికి ఒక పాలిటెక్నిక్ ఉండే, అది శిథిలావస్థకు వచ్చింది. అట్లాంటి ఆ రేంజ్లో ఒక గుర్తుండిపోయేది అది ఒకటి చేస్తున్నాం. నెంబర్ 2, వనపర్తికి 602 బెడ్స్తో ఇంకొక గవర్నమెంట్ GGH జనరల్ హాస్పిటల్ తీసుకొస్తున్నాం. పెబ్బేరుకు 30 bedded హాస్పిటల్ తీసుకొస్తున్నాం. కొన్ని రోడ్స్ వనపర్తి పెద్ద మంది రోడ్లు చేస్తున్నాం. ఇంకా 250 కిలోమీటర్ పంచాయతీ రోడ్ల ప్రపోజల్ పెట్టినాం గౌరవ సీతక్క గారికి. R&B రోడ్లు కొన్ని ప్రపోజ్ పెట్టినాం. ఇక ఇవన్నీ ఎట్లాగో డెవలప్మెంట్ చేస్తుంటాం. దాంతోపాటు మేము ఇచ్చిన 6 గ్యారంటీలో ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఇందిరమ్మ ఇండ్లు వనపర్తి నియోజకవర్గంలో ఇండ్లు లేని ప్రతి లబ్ధిదారునికి, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఓటేని ఇండ్లు నెలలకు అందరికీ ఫస్ట్ ఫేజ్లో నాకు ఇచ్చిన 3500 ఇండ్లు అందరికి లబ్ధిదారులకు ఇచ్చే పని చేస్తున్నాం. అందరికి రేషన్ కార్డు ఇప్పించాలి, అందరికి పెన్షన్ చేయాలి. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ప్రశాంతంగా వచ్చి తమ్మునితోనో, అన్నతోనో, కొడుకుతోనో అట్లా మాట్లాడటం అంత ఫ్రీ. ప్రజాపాలనలో దాని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని బోర్డు తీసేసి ప్రజాపాలన ఆఫీస్ అని పెట్టినాం. అంత పబ్లిక్ దగ్గరుండి వాళ్ళకి నాతో ఎంత శక్తి ఉంటే అంత సేవ చేయాలని డిసైడ్ అయినాం. చేయబోతున్నామని చెప్పిండ్రు. ఇప్పుడు రిమైనింగ్ మీరు ఈ రోజుల్లో ఫ్రీ బస్ తప్ప ఏమీ జరగట్లే 6 గ్యారెంటీలో అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆర్టీసీకి సంబంధించిన ఫ్రీ బస్లో తెలంగాణకు సంబంధించిన మహిళలు వనపర్తి నియోజకవర్గంతో పాటు ఎవ్రీ మంత్ రికార్డెడ్ 325 crores మినిమం, 400 crores మ్యాక్సిమం. ఎవ్రీ మంత్ ఆ మహిళలు ప్రయాణించే దాన్ని బట్టి
అంత పేమెంట్ తెలంగాణలో ఉచిత మహిళలు తిరిగేదానికి ఆర్టీసీకి ధ్వంసమైన ఆర్టీసీకి బతికిస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతుంది. మీరు సెకండ్ స్కీమ్ 200 యూనిట్ల లోపు ఆ కరెంటు బిల్ ఏదైతుందో ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 35,000 మందికి బెనిఫిట్ అయింది. ఓకే. సో అదొక ఓవరాల్గా 200 కోట్లు స్టేట్ గవర్నమెంట్. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ ఇట్లా ఇవి 500కి ఇస్తున్నాం. అదొక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. వాళ్ళు 850 900 కడితే ఆ రిటర్న్ రావడం ఆ డీలర్స్తో లేట్ అవుతుంది కాబట్టి అది కూడా డైరెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. 3 స్కీములు చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో రైతు భరోసా జనవరిలో మేము వచ్చినప్పుడే ఇచ్చినాం. సెకండ్ ఫేజ్లో వేయాల్సిన పోయిన నెల వేయాల్సిన బ్యాలెన్స్ మేము వాళ్ళు 10,000 ఇస్తుండే, ఒక్కొక్క సీజన్కి 5,000, మేము 15,000 చెప్పినా ఒక సీజన్కు 7,500 వేయాల్సి ఉండే. అది పోయిన నెలలో వేయాల్సి ఉండే. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశంలో ఒక సబ్ కమిటీ వేసి ఉన్నారు. అది ఓన్లీ ఫర్ కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్కు గ్రామ కంటాలకు ఈ వేస్ట్ ల్యాండ్స్కి వేయకుండా ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అప్ టు 10 acres 5 acres ఫైనల్ అవుతుంది. అది ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ అది కూడా చేయబోతున్నాం. ఫస్ట్ సీజనే కంప్లీట్ కాలేదండి. ఫస్ట్ సీజన్ వేసినాం జనవరిలో. మా గవర్నమెంట్ డిసెంబర్లో వచ్చినాక జనవరిలో ఫస్ట్ సీజన్కు వాళ్ళు ఇచ్చిన 5,000 ప్రకారం వేసేసినాం. వాళ్ళు చెప్పేది తప్పు. ఓకే. అది వేసేసినాం. సెకండ్ మనం జూలైలో వేయాల్సింది లేట్ అయింది. అది కమిటీ రిపోర్ట్ కోసం ఎట్లా వేయాలి ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్కి వేయాలి దాని మీద పెండింగ్ ఉంది. అది వేస్తాం. 2 లక్షల రుణమాఫీలో 1,00,000 రుణమాఫీ సాఫీగా జాయింది. 1,50,000 రుణమాఫీ సాఫీగా జాయింది. 2 లక్షల పైన రుణమాఫీ కూడా చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి రైతులకు. అది బీఆర్ఎస్ వాళ్ళు అల్లగొల్ల చేస్తున్నారు. అదంతా తప్పు. దానిలో 2 టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒకటి అబౌట్ 2 lakhs ఉన్నది. ఆ పేమెంట్ పైన ఉన్న పేమెంట్ వాళ్ళు పే చేయాలి. పే చేస్తేనే అందులో రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాంకర్స్. సో అది పే చేస్తున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నాయి, సాల్వ్ చేస్తున్నాం. ఒకటి నెంబర్ పే చేయటం అన్న దగ్గరనే టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అక్కడే జనాలకు కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్. ప్రతిపక్ష పార్టీలను వదిలేస్తే జనాల్లో కూడా ఇక్కడే నెగిటివ్ మోడ్లో వెళ్తున్నారు. దానికి మీరు సాల్వ్ చేయడానికి ఏం లేదా? సాల్వ్ చేస్తున్నాం. నేను అదే చెప్తున్నాను. నేను యాజ్ ఎమ్మెల్యేగా నాకు తెలుసు కదా, అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడుతున్నాం. ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు ప్రాబ్లం ఉంది, బ్యాంకర్స్తో మాట్లాడుతున్నాం. ఆ ఏ వాళ్ళతోనో ఏఈ వాళ్ళతోనో బ్యాంకర్స్తోనో మాట్లాడుతున్నాం. కొన్ని 5 to 10% ఉంది ఆ ప్రాబ్లం. అది సాల్వ్ చేస్తున్నాం. ఇంకో టెక్నికల్ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఒక ఇంట్లో 2 3 అన్నదమ్ములు ఉంటారు. సో ఏఈ వాళ్ళకి చెప్పి ఐడెంటిటీ చేస్తున్నాం. ఓకే. రేషన్ కార్డ్ నాట్ బేస్, అది అసలు సంబంధం లేని విషయం, కుటుంబ గుర్తింపు కోసమే. ఒకవేళ వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, ఒక 5 years బ్యాక్ ఏర్పడి ఉంటారు, 10 years బ్యాక్ ఏర్పడి ఉంటారు, 2 years బ్యాక్ ఏర్పడి, అది కూడా ఐడెంటిటీ చేసి వాళ్ళ ఇంట్లో ఫర్ యాక్చువల్స్ వాళ్ళకి ఫాదర్ ఉండి 3 అన్నదమ్ములు ఉంటారు. ఒక ఇంట్లో భర్త భార్య కొడుకు ఉంటే ఒకరికి వర్తిస్తుంది. ఓకే. 3 అన్నదమ్ములు ఉంటే 3కి వర్తిస్తుంది. ఆ ఐడెంటిఫికేషన్ కూడా చేస్తున్నాం. ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఊరికనే వీళ్ళు పని పాట లేక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకు ఫ్యామిలీకి ఒకటే అన్నట్లుగా క్రియేట్ అవుతుంది. ఫ్యామిలీకి ఒకటే అన్నట్టుగా క్లియర్ అవుతుంది. వాళ్ళు 2000 వాళ్ళది ఒక్కటి చెప్పండి. వాళ్ళకు నా దానికి నేను చెప్పే క్వశ్చన్కు బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న అగ్రికల్చర్ మంత్రి కానీ ఇప్పుడున్న కేటీఆర్ కానీ సమాధానం చెప్పాలి. 2018లో వాళ్ళు ఎలక్షన్లకు వచ్చే ముందు మేము గవర్నమెంట్లో వస్తేనే 57 years పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిరా? దళితులకు 3 acres ల్యాండ్ ఇస్తామన్నారు. ఇచ్చిరా? ఒక్కటే ₹1,00,000 రుణమాపి ఒక్కటే సింగిల్ సిగ్నేచర్తోనే చేస్తామన్నారు. చేయలే. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికంటే ముఖ్య విషయం నేను ఇప్పుడు ఇది విత్ రికార్డ్స్ 62 సంవత్సరాలు అయిందా? 2014 వరకు సంవత్సరం టెంటేటివ్గా మనకు స్వాతంత్రం వచ్చి అప్పటి వరకు 2014 బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిన రోజుకి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ 69,000 కోట్లు మాత్రమే అప్పుతోనే వాళ్ళకి అప్పచెప్పిన కేసీఆర్ గవర్నమెంట్కు. 10 ఏళ్లలో వాళ్ళు 9.5 ఏళ్ళను ధ్వంసం చేసి మొన్న మా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు అప్పు ఎంత తెలుసా? 6,90,000 crores అప్పు ఉంది. అవన్నీ సెట్ చేసుకుంటా ఎవ్రీ మంత్ 6,000 crores శాలరీస్ చేయాలి మినిమం స్టాండర్డ్. 6,000 crores ఇంట్రెస్ట్ కడుతున్నాం వాళ్ళు తీసుకున్న అప్పులకు. మిగిలిన 18,000 నుంచి 20,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ ఎవ్రీ మంత్. దానిలో 6,000 కోట్లు శాలరీస్, 6,000 కోట్లు మన ఇంట్రెస్ట్, మిగతా 6,000 కోట్లు మేము ఇచ్చిన స్కీమ్స్, కంటిన్యూయేషన్ స్కీమ్స్. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ప్లాన్ చేసుకొని ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఏం చేయాలనే దాని మీద ఒక 2 నెలలు లేట్ అయితే అదేదో మొత్తం కొంపలు మునిగిపోయినట్లు, అదేదో మొత్తం అయిపోయినట్లు వాళ్ళంతా చేస్తున్నారు. 6 గ్యారంటీల్లో మీరు 5 చెప్పిండ్రు సార్. అవును. ఒకటి ఓన్లీ మహిళలకు ఎవ్రీ మంత్ 2,500 ఇవ్వాల్సిన స్కీమ్ మాత్రం పెండింగ్ ఉంది. అది సాధ్యం అవుతుంది అంటారా? సాధ్యం అవుతుంది.
కొంచెం ఇన్కమ్ సోర్స్ చూసుకొని అది కొంచెం లేట్గా చేస్తారు. మిగతా ఒకటి అన్ని ఇందిరామ ఇళ్ళది ఒకటి ఫౌండేషన్ ఇస్తే అయిపోతుంది. రేషన్ కార్డ్స్ ఇస్తామన్నాం. రేషన్ కార్డు October 2 రోజు హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డ్ లాంచింగ్ చేస్తున్నాం. మా గవర్నమెంట్ సీఎం గారు చేస్తున్నాం. అది ఎంత పర్ఫెక్ట్ ఎంత డీప్గా చేస్తున్నామంటే, ఒక ఇంట్లో నా ఇంట్లో ఒక 4 ఉంటారు. సో దానికి రేషన్ కార్డుకి అదే కార్డు పనిచేస్తుంది. ఓకే. అండ్ హెల్త్ ఆరోగ్యశ్రీకి అదే పనిచేస్తుంది. కళ్యాణ లక్ష్మి పెళ్ళి అయితే అదే పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ మా ఇంట్లో అమ్మాయికి పెళ్ళి అయితే ఆ అమ్మాయి ఈ ఇంటి నుంచి అత్తగారింటికి పోతుంది. సో ఆటోమేటిక్ ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన రోజు ఈ అమ్మాయి పేరు వెళ్ళి అక్కడ కలుస్తుంది. ఓకే. సో అంత పర్ఫెక్ట్ డిజిటల్ ఆల్ ఇన్ వన్ కార్డ్ ఆల్ ఇన్ వన్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. రేషన్ కార్డ్స్ కూడా ఇస్తాం. ఇక ఒక 2 మేము ఇచ్చిన దానిలో మేజర్ పెండింగ్స్ ఉన్నాయి. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నాం. మహిళలకు 18 years నిండిన ప్రతి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక లేడీకి 2500 ఇస్తామన్నాం. ఆ 2 పెండింగ్ ఉంటాయి. అవి కొంచెం నిదానంగా బడ్జెట్ పొజిషన్ చూసుకొని మేము ఇచ్చిన అన్ని గ్యారంటీలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 50-60% పాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఏం చేయాలో తెలుసు. వాటర్ ఎట్లా తేవాల్సి, స్కీమ్లు ఎట్లా చేయాలో తెలుసు, బ్యాంకింగ్ సిస్టమ్ తెలుసు, అన్నీ తెలుసు. రేషన్ కార్డు ఎట్లా చేయాలో తెలుసు, ఇండ్లు ఎట్లా కట్టియాలో తెలుసు. ఏ కాలనీలకు పోయినా ఇండ్లు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మేము మన పబ్లిక్ మీటింగ్లో బిఫోర్ ఎలక్షన్ చెప్పినాను, ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న వాళ్ళంతా చేయకూడదు కాంగ్రెస్ పార్టీకి వేయండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్కి వేయండి. సో అంత ఛాలెంజింగ్గా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళ సజెషన్లు అక్కర్లేదు. వాళ్ళను బొందబెట్టిరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి గుండుసుని ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో కూర్చుంటే బెస్ట్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఎంపీ సీట్ గెలవలేకపోయినరు. ఎందుకు సార్? సో వనపర్తి నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్కి వస్తుంది. సో మామనార్ పార్లమెంటు వనపర్తికి రాదు. నేను ఆ టైంలో ఉమ్మడి మామనార్ జిల్లా గురించి అది ఎందుకు ఓడిపోయిందని నేను ఇప్పుడు ఎనాలిసిస్ చేయలేను. అది నేను ఓన్లీ వనపర్తి మీద కాన్సన్ట్రేట్ చేసినాం. నాగర్ కర్నూలులో మాత్రం 96,000 మేము మల్లురావు గారిని గెలిపించినాం. మీకు నిరంజన్ రెడ్డికి టాపిక్ క్లియర్ చేసిండ్రు. మీకు చిన్నారెడ్డికి ఇప్పుడున్న అనుబంధం ఎట్లుంది, ఇంతకు ముందు ఎట్లుండే? ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ వస్తుందన్నాక ఒక 6-7-8 months ముందు నేను బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసినాక చిన్నారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు నేను నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, అన్న మీకు టికెట్ వచ్చినా నాకు టికెట్ వచ్చినా పని చేస్తామని చెప్పిన. సో సెకండ్ లిస్ట్లో ఆయన పేరు వచ్చింది. పబ్లిక్ ఒపీనియన్ సర్వే ప్రకారం సీట్లు ఇస్తాను, అది ఇస్తానని చెప్పింది. సెకండ్ లిస్ట్లో చిన్నారెడ్డి గారికి ఇచ్చారు. థర్డ్ లిస్ట్కి వచ్చేసరికి ఆయన రీప్లేస్ చేసి నాకు ఇచ్చారు. సో సింగిల్ ఏజెండా అక్కడ వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ బతకాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం. సో తను ఎమ్మెల్యే ఎలక్షన్లకు చేసి ఉన్నాడు. దాని తర్వాత ఆ స్టేజ్ మీద సీఎం గారు వనపర్తి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నన్ను ఎమ్మెల్యే గెలిపించండి, నేను ఇక్కడ గల్లీలు ఉంటా, చిన్నారెడ్డి గారికి క్యాబినెట్లు ఉంటాడు, శివసేన రెడ్డికి స్టేట్లో కానీ ఢిల్లీ కానీ మంచి పొజిషన్ వస్తుంది, ముగ్గురం మేము వనపడతామే మేము రిక్వెస్ట్ చేసినాం. ప్రజలు కూడా నమ్మిరు. దాని ప్రకారం చిన్నారెడ్డి గారికి ప్లానింగ్ బోర్డు ఇస్తాను సీఎం గారు చెప్తే ఇచ్చేసండి అన్న, మనకి పెద్ద మనిషి కాంగ్రెస్ లాయల్ అని చెప్పినాం. శివసేన గారి విషయంలో కూడా అట్లే చెప్పినాం. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ వనపర్తి పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే చిన్నారెడ్డి గారితో పాటు సీనియర్స్ ఉన్నారు. చిన్నారెడ్డి గారు కూడా సీనియరే, నేను గౌరవిస్తే. ఈ రోజు వరకు నేను ఆయన గురించి ఎక్కడ తప్పు మాట్లాడు. ఎంబడున్న కార్యకర్తలు కాకుండా నిరంజన్ రెడ్డి గారి ట్రాప్లో నిరంజన్ రెడ్డి గారి దగ్గర ఉన్న కొంతమంది స్క్రాప్ లీడర్స్, సన్యాసులు, లంగలు, దొంగలు వాళ్ళని ఎంబడేసుకొని ఈయన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, అస్సలు కాంగ్రెస్లో పట్టించుకోవట్లేదని వనపర్తిలో కొంచెం టాక్ వస్తుంది. నెంబర్ 1. నాకు ఆయనకి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ప్రోటోకాల్ విషయాలు ఉన్నాయి, అది కుటుంబ సదస్య, అది పెద్ద ఇష్యూ కాదు. చిన్నారెడ్డికి మీకు ఇప్పుడు అనుబంధం ఎట్లుంది? చెప్తున్నా కదా, ఆయనకు ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోస్ట్. ఆయన ఇక్కడ క్యాబినెట్లో కూర్చోవచ్చు, సెక్రటరియట్లో ప్లానింగ్ చేయొచ్చు, అన్ని మిగతా స్టేట్కి సంబంధించిన అన్ని పాలసీ మ్యాటర్ ఇన్వాల్వ్ కావచ్చు. అట్లా ఇన్వాల్వ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఆ చిన్న దానికి కొంతమంది మాటలు విని వనపర్తిలో వచ్చి ఆ ఎమ్మెల్యే ప్రోటోకాల్ అవి చిన్న గ్యాప్ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో అవి కూడా ఇష్యూ లేదు. లిస్ట్ మారే కొద్దీ పేర్లు మారినాయి. ఫైనల్ లిస్ట్కి వచ్చేసరికి మేఘారెడ్డి వచ్చిండ్రు. ఏదో మ్యాజిక్ చేసిండ్రు వెనకాల. ఏం మ్యాజిక్ లేదు. ఆయనకు సెకండ్ లిస్ట్లో బీఫామ్ వచ్చింది. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణ గారు ఆ బ్యాచ్లో నేను జాయిన్ అయినా. సర్వే ప్రకారం, పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం కాంగ్రెస్ బీఫామ్ ఇస్తుంది.
ఆయనకు బీఫామ్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే నేను వనపర్తికి పోయినా. ఆయనకు బీఫామ్ వచ్చిన నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే వనపర్తికి పోయినప్పుడు దాదాపు 30,000 మంది నేను పిలిచలే, నేను చేయలే. సర్వే ప్రకారం మేమందరం కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే చిన్నారెడ్డి గారు 9 సార్లు నిలబడ్డారు, 4 సార్లు గెలిచారు, 5 సార్లు ఓడిపోయారు. మీరు ఎట్లాంటి పరిస్థితిలో మీరే క్యాండిడేట్ ఉండాలని 30,000 మందితో ర్యాలీ చేసి అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని బతికించాలి, ఇక్కడున్న నిరంజన్ రెడ్డిని ఓడగొట్టాలంటే మేఘారెడ్డికి టికెట్ ఇవ్వాలని వనపర్తి ప్రజలందరూ లెటర్లు, రిక్వెస్టింగ్ మెసేజ్లు, ట్విట్టర్లు, ఏం సోషల్ మీడియా ఉందో ఇంకేముందో అందరూ అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రీఎంక్వైరీ చేసి స్పాట్ సర్వే చేసేసి వాళ్ళు పార్టీ ఎట్లాంటి పరిస్థితుల్లో మేఘారెడ్డి అయితే గెలుస్తారని బీఫామ్ ఇచ్చారు. సో మీరు చేసిన మ్యాజిక్ ఏం లేదండి? నో, అందులో మ్యాజిక్ ఏముంటుంది? మ్యాజిక్ ఏముండదు. అట్లా గెలిచే క్యాండిడేట్కి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. మరి వ్యక్తిగత విమర్శలు ఎందుకు తారాస్థాయికి వెళ్ళినాయి సార్? వాళ్ళు గుండు సూదంటే మీరు గడ్డపార దాకా వెళ్ళిండ్రు. నిరంజన్ రెడ్డి గారి గురించి వనపర్తిలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ప్రెస్ వాళ్ళ మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేసిండు, చాలా మందిని అరెస్ట్మెంట్ చేసిండు. అంతెందుకు వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి, నాకు అప్పటికి 50 years. నేను ఎలక్షన్ నామినేషన్ వేసే వరకు నా ఏజ్ 49.5 50 years. నా చరిత్రలో నేను భయపడుతూ ఆ 50 years వరకు ఈ కంపెనీ పెట్టినా ఇంకేది పెట్టినా పాలిటిక్స్లో ఒక్క పోలీస్ కేసు లేదు నా మీద. ఫస్ట్ 420 చీటింగ్ కేసు పెట్టించిండు, ఒక అనామకం తీసుకొచ్చి ఫస్ట్ కేసు నా మీద పోలీస్. సో ఆ పోలీస్ కేసు పెట్టినప్పుడు నేనే ఛాలెంజ్ చేసిన. మా వాళ్ళు అందరి మీద, నాతో పాటు వచ్చిన అందరి మీద పోలీస్ కేసులు పెట్టిండు, హరాస్మెంట్ చేస్తుండు, బెదిరిస్తున్నాడు, వేరే రకరకాల సొంత మా ఫ్యామిలీలో మా తమ్ముడిని బెదిరించిండు, డిస్టర్బ్ చేసిండు, అన్నీ చేసినప్పుడు నీవు ఉండేది ఇంకా 2 నెలలే 3 నెలలే బిడ్డ, జాగ్రత్త ఉండు, నీవు గుండు సూత్రం నన్ను టచ్ చేస్తే మేము గడ్డపరతను కొట్టాల్సి వస్తుంది. సో మీకు ఎక్కడ తగ్గేది లేదు, బెదిరేది లేదు, నువ్వు ఏం చేసుకుంటావు అది చేసుకో అన్నట్లు మేము ఆ పరిస్థితులు అట్లా చెప్పాల్సి వచ్చింది. చెప్పినా అదే స్టాండ్ మీద ఇప్పుడున్నా, ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద. ఓకే, మీకు రాజకీయ శాశ్వత శత్రువులు ఉన్నారు అనుకోవచ్చా? మరి ఇప్పటికి కూడా ఉన్నారు అంటున్నారు కాబట్టి. నాకు ఎవ్వరు లేదు, శత్రువులు అనేది లేదు. పోలీస్ కేసులు లేవంటే మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయ శత్రువులు ఎవ్వరు లేరు. కాకపోతే రాజకీయ ప్రత్యర్థులు అనేది ఉంటారు. వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మ్యాక్సిమం వాళ్ళకి పనిష్మెంట్ చేశారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి పనిష్మెంట్ అయింది. రేపు లోకల్ బాడీస్ వచ్చేసరికి ఇంకా పనిష్మెంట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది వనపర్తిలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అది 100 అడుగుల బొంద తీసి పెట్టాలి దాన్ని. అంటే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు. సో మేము అందులో ఉండి భరించలేకనే బయటకు వచ్చినాం. మేము ఇప్పుడు దాన్ని ఏమంటారు, మళ్ళీ కొత్తగా తెలంగాణకు జరిగిన డ్యామేజ్ని ఆ టైం బీఆర్ఎస్ని బొందలు పెట్టిండ్రు అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని కూడా మీరే అన్నారు. ఆ రోజు మీరు గమనించాలి. నేను కానీ మా సీఎం గారు కానీ మా పెద్దలందరూ, మా పార్టీ పెద్దలు ప్రెస్ మాట్లాడింది డిసెంబర్లో గవర్నమెంట్ 7th గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మార్చ్ ఏప్రిల్ నుంచి మేము మాట్లాడడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? 64 మెంబర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు, ఒకరు మేము గోలపరిచిన కమ్యూనిస్టు గెలిచారు. 65 మేము ఉన్నాం. వేరే ఎంఐఎం కానీ ఇంకా వేరే బీజేపీలు కానీ వాళ్ళు పోను, వాళ్ళకి 39 సీట్స్ ఉన్నాయి. రోజు పొద్దున్నే జనవరి 1st వీక్ నుంచి స్టార్ట్ చేస్తే కొడుకు, అల్లుడు, తండ్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొడుతున్నాం, వాటి టచ్లు వీటి టచ్లు ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారు అని మైండ్ గేమ్ ఆడారు వాళ్ళు. సో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో రకరకాల ఈక్వేషన్స్తో ఏదైనా బీఆర్ఎస్ పట్ల జైన్ అయితే కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయిన క్రమంలో మీరు మమ్మల్ని డిసైడ్ చేసేది బిడ్డ, మేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తామనే యాంగిల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి రిటర్న్ గిఫ్ట్ ఆ మాటలు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల్ని పార్టీలో చేర్చుకోవద్దని మీ పార్టీ కార్యకర్తలే మీ దగ్గరే ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ చేరికలు జరుగుతున్నాయి. మీరు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు, సమర్థిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు మేమేం ప్రోత్సహించలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో నేను మీకు ఎనాలిసిస్ చెప్పిన. వాళ్ళంతకు వాళ్ళే ఆ నియంత పాలన నుంచి బయటికి రావాలని వాళ్ళు ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పడగొడతాము, కాంగ్రెస్ పార్టీలో 64 మంది 20 మంది మాకు టచ్లు ఉన్నారు, సో అనే ఈక్వేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది అది. సో కొన్ని పొలిటికల్లో ఆయనే చెప్పిండు కదా, మన సన్యాసుల పార్టీ కాదు, మన రాజకీయ పార్టీ, అన్ని గేమ్లు ఎడతామని వాళ్ళే నేర్పింది కదా, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే పాత నేతలైనా ఇప్పటి వరకు మీ వరకు వచ్చిన నేతలైనా వనపర్తి మొత్తం రెడ్ల పాలన, ఎందుకు బీసీ నేతలకు అవకాశం దక్కట్లేదు? అట్లేం లేదు. జయరాములు గారు ఎమ్మెల్యే ఉన్నారు, డాక్టర్ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నారు,
అట్లా ఈక్వేషను బీసీ కానీ అంతకుముందు మేము టీడీపీలో ఉన్నప్పుడు కందూరు నారాయణ గారు అని అడ్డాకల్ మండల్ ప్రెసిడెంట్ నక్సలైట్లు చంపినప్పుడు లావణ్య గారని టీడీపీ టికెట్ ఇచ్చున్నది. సో అట్లే రేపు పొద్దున వనపర్తి రిజర్వేషన్ అయితే ఎవరైనా వెళ్తారు. సో అట్లా స్పెసిఫిక్ రెడ్లు బీసీ అనేది వనపర్తి నియోజకవర్గంలో ఏం లేదు, అట్లా ఉండదు. సీఎం రేవంత్ వనపర్తిలో ఒక స్టూడెంట్గా చదువుకున్నారు. మీకు ప్రత్యేకంగా సహకారం అందిస్తున్నారా, లేకపోతే అందరితో పాటే మీరా? లేదు, జనరల్గా పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి, ఆర్ఎన్బి రోడ్స్ ఉన్నది, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉంది, లేదా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అట్లా ఎవ్రీ హాస్పిటల్స్ ఉంది. ఇంకా ఏదైనా ఒక మండల హెడ్ క్వార్టర్కి 30 బెడెడ్ హాస్పిటల్ కావాలి, ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి 602 బెడెడ్ హాస్పిటల్ కావాలి, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్. అట్లా జనరల్గా అన్ని కాన్స్టిట్యూన్సీలకు వచ్చేటి, అన్ని కాన్స్టిట్యూన్సీలకు పిఆర్ఎండి రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు వచ్చేటి రెగ్యులర్గా వస్తాయి. ఆయన అక్కడ చదువుకున్నాడు కాబట్టి అక్కడ ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకు కొంచెం ఆయన మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది వనపర్తిలో. అరే మా క్లాస్మేట్ సీఎం అయ్యిండు, లేదా మా తను చదువుకున్న సీఎం అయ్యిండు, మా పక్కల ఆయన సీఎం అయ్యిండు, అట్లా అవన్నీ వనపర్తి ప్రజలు ఏమంటున్నా అన్నీ తీసుకుపోయి ఆయనకి ఇచ్చి వనపర్తికి వచ్చి నేను ఎక్కువనే ఫండ్స్ తీసుకొస్తున్నా, అది ఆల్రెడీ ఓకే అందరికీ తెలుసు. ఎవరు సార్ మీ రాజకీయ మిత్రులు? ఎవరు చెప్పండి. శత్రువులు లేరు, ప్రత్యర్థులు ఉన్నారు, తెలిసింది మాకు. 2 పేర్లు గట్టిగానే వినిపించినాయి. మీ రాజకీయ మిత్రులు ఎవరు? రాజకీయ మిత్రులు ఇప్పుడున్న మాకు వనపర్తిలో చదువుకున్నాడు, మేము వనపర్తిలో చదువుకున్నాం. బై బర్త్ మాది వనపర్తి, ఆయనకు వనపర్తి ఆయన సొంతం కాన్స్టిట్యున్సీ, ఆయన పుట్టి పెరిగింది అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, కొడంగల్లో ఓన్లీ అక్కడ కాన్స్టిట్యున్సీ. సో అచ్చంపేట సొంతం పుట్టి పెరిగిన కాన్స్టిట్యున్సీ తర్వాత వనపర్తిని తీసుకోవాలనే క్రమానికి వస్తే పొలిటికల్గా అట్లా ఎవరితోనో దగ్గర సంబంధం ఉంటే మా సీఎం గారితోనే ఉంటారు. మీ సీఎంలో ఇప్పుడు మన సీఎంలో మీకు ఇంకా మిత్రుడు కనిపిస్తున్నారా? ఈ స్థాయి భేదం ఉన్నప్పటికీ అట్లా మీరు ఎగ్జాంపుల్ సీఎం అయినారు, సార్ అనాలి, కానీ నేను అన్ననే అంటాను, ఇంకా అది మధ్యలో ఎట్లా రాదు కదా. సో ఆ రిలేషన్ అట్లే ఉంటుంది. మీరేం అవ్వాలనుకుంటున్నారు సార్ ఫ్యూచర్లో? ఇప్పుడు ఏమనుకోకుండా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండ్రు, ఒక సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే. నెక్స్ట్ ఏమైనా గోల్స్ ఉన్నాయా? నెక్స్ట్ నిజంగా చెప్తున్నా, బై ఆనెస్ట్ చెప్తున్నా, నాకు అట్లా గోల్స్ ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు నన్ను ఒక సర్పంచ్ నుంచి ఎంపీపీ తీసుకొచ్చారు, ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే తీసుకొచ్చారు, ఇప్పటివరకు నేను నామినేషన్ వేసిన ప్రతి దాన్ని నాకు గెలిచిన ఓటమి లేదు నాకు. సో ఫ్యూచర్లో వనపర్తి పబ్లిక్ పైనకు పంపించి మా సీఎం గారు కానీ, మా డిప్యూటీ సీఎం గారు కానీ, మా అధిష్టానం కానీ, ఇంకా నువ్వు ముందుకు పోయి కొంచెం ప్రమోషన్ ఇస్తాం పని చేయాలంటే ఎవరైనా ఆశిస్తారు, అందులో నేను కూడా ఆశిస్తాను. అందులో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లనే స్పెసిఫిక్ దానికోసం అయితే పనిచేయాలి. ఇక్కడ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్గా. చాలా మంగంపల్లి సర్పంచ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? పెద్దమందడి ఎంపీపీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? వనపర్తి ఎమ్మెల్యే పోస్ట్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఎక్కడ టఫ్ ఫైట్ అయింది సార్ మీకు? ఎక్కడ టఫ్ ఫైట్ అనే లేదు. మంగంపల్లిలో ఎలక్షన్ అయినప్పుడు, ఫస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు కమాండ్ జీపీలో అల్వాల మంగంపల్లి జీపీ ఉన్నప్పుడు గెలిచినాం. అప్పుడు వచ్చిన టెక్నికల్ వాళ్ళంతా మా బ్రదర్ వాళ్ళ మిస్సెస్, మేము మా ఫ్యామిలీ. ఎంపీటీసీగా గెలిచి ఎంపీటీసీలో కూడా నేను బంపర్ మెజార్టీతో గెలిచి, అప్పుడున్న ఎంపీటీసీలో హైయెస్ట్ మెజార్టీ 1265 మెజార్టీతో. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది ఎంపీపీగా 5 years. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడే స్టార్ట్ అయింది, 8-9 ఏళ్ళు అయింది కాబట్టి 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా 4 years బ్యాలెన్స్ ఎంత ఉందో అది కూడా నేను చేసే విధానం నేను సాటిస్ఫై ఉన్నా కాబట్టి నేను లైఫ్ అంతా సాటిస్ఫై ఉంటా. జనరల్గా వేలెత్తి చూపించుకోకూడదనే ప్రయత్నం చేస్తున్నా. 100% అదే యాంగిల్లో పోతున్నా, అట్లే ఉంటా, సాటిస్ఫైనే ఉంటా. మేడం కూడా ఒకప్పుడు ఇప్పుడు సర్పంచ్గా చాలా మన్ననలు పొందుతున్నారు. మీలాగే ఎమ్మెల్యే అవుతారా? అవకాశం ఇస్తున్నారా మేడం? లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. నా పొలిటికల్గా ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆమె పిల్లలతో ఎక్కువ గడపాలని ఉంటుంది, ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. పొలిటికల్గా ఆమెకు అంత ఫర్దర్గా ఏమి ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మేడం, మీ పిల్లలు, 2 బాబులు మీకు? 2 బాబులు నాకు. సో పెద్ద అబ్బాయి 2 శ్రీ చైతన్యలో చదువుకున్నారు హైదరాబాద్లో అప్ టు ఇంటర్మీడియట్. ఇంజనీరింగ్ వచ్చేసి దుబాయ్ బిట్స్ పిల్లలు చేశారు 2. దాని తర్వాత కరోనా టైంలో కొన్ని రోజులు ఇక్కడ ఉండే. దాని తర్వాత పెద్ద అబ్బాయి ఫ్రాన్స్లో ఫారెస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నాడు ప్రజెంట్. చిన్న అబ్బాయి నాన్ యంగ్ ఇంజనీరింగ్ సింగపూర్లో ఎంఏ చేస్తున్నారు. పిల్లలు వెల్ సెటిల్డ్, వాళ్ళకు అన్ని ఫ్రీ సీట్లే వస్తున్నాయి. వాళ్ళకి సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫ్యూచర్ ఏం చేయాలనేది కూడా వాళ్ళకి వదిలిపెట్టినాం. అసలు ఆ పిల్లలు ఇప్పటివరకు నా బాధ్యత అయింది. తర్వాత ఇంకా వాళ్ళు
ఇండిపెండెంట్గా బతుకుతారు వాళ్ళు. మీలాగే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారా సార్ మీ బాబులు కూడా? ఓకే. ఏ దేవుని ఎక్కువ పూజిస్తారు సార్ మీ ఇంట్లో? మా ఇంట్లో మీరు ఎవరిని నమ్ముతారు? ఏ దేవుని? జనరల్లీ అందరికి పూజ చేస్తారు. మా ఆమెకు సెంటిమెంట్ ఎక్కువ, బాగా పూజలు చేస్తుంటుంది. సో మేము కూడా పొద్దున మార్నింగ్ బయట పడేటప్పుడు దేవుని మొక్కి బయటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మళ్ళీ పర్టికులర్ ఒక దేవుడు అంటూ అంటే ఇంటి దేవుడు, ఫేవరెట్ గాడ్? ఇంటి దేవుడు మాకు సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. ఫేవరెట్ గాడ్ వచ్చేసి మేము సాయిబాబా అనుకుంటాం. అట్లని అందరినీ పూజ చేస్తాం. ఒకటి నా లెక్కలో నేను దేవుళ్ళకు పూజ చేసేది సెంటిమెంటల్ ఒక యాంగిల్ అయితే, మనం తప్పు చేయకుండా మనతోనే మన ఎవరికైనా వీలైతే ఒక 10 మందికి సాయం చేసామనేదే నేను ఆ యాంగిల్లోనే ఎక్కువ ఆలోచన చేస్తాను. ఎగ్జాంపుల్, మేము సర్పంచ్ అయిన కొత్తలో మీరు మా ఊళ్ళో ఎంక్వైరీ చేసుకోవచ్చు. అప్పటికే కేసీఆర్ గారు ఇచ్చే స్కీమ్ ఉంది, 1,16,000 ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే. దానికి తోడు మా మిస్సెస్ సర్పంచ్ అయినాక ఆ 5 ఏళ్ళు ఇప్పుడు యాజ్ 100 21,000 మేము సొంతం ఇచ్చేది పుస్తమెట్టలకు. మళ్ళీ మా ఊర్లో ఉన్న ఆడబిడ్డలకు అందరికి ఎవరికి పెళ్ళి అయినా. సో అట్లా ఒకటి. వనపర్తి నియోజకవర్గంలో లాస్ట్ నేను మంగంపల్లిలో లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి, పెద్దమందల్లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, వనపర్తి నియోజకవర్గంలో లాస్ట్ 1.5 ఇయర్ నుంచి 4 ఫ్యామిలీస్ ఎవరు చనిపోయినా మేఘన్న అభయస్తామని 5,000 వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పటికి యాజ్ 100 నేను రాజకీయాలు ఉన్న రోజులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సో అవన్నీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటాయి. సో ఫైనాన్షియల్లీ కష్టాలు ఏం లేవు. మా ఫ్యామిలీ పరంగా పిల్లలు ఇద్దరు వెల్ సెటిల్డ్, వాళ్ళకి మంచి పొజిషన్, అక్కడే జాబులు చేసుకుంటారా, ఇక్కడ వచ్చి వాళ్ళు ఇప్పుడున్న బిజినెస్ చేసుకుంటారా. మా ఆమె కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. పెద్దగా మాకు 2000 ఐ థింక్ 2021, 22 ఆ 2 ఇయర్స్ 20, 21, 23 ఆ 3 సంవత్సరం మాత్రం, ఆ 3 ఇయర్స్ మాత్రం చీకటి రోజులు. నిరంజన్ రెడ్డి గారు నన్ను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెట్టాడు. చాలా ఆస్తులు అమ్ముకున్నాం. సో అది తప్పితే నా లైఫ్లో ఎప్పుడు ఇబ్బంది లేదు. లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్స్ ఎట్లా ఏమీ లేవు. మీ కాంట్రాక్టర్ లైఫ్ ఈజీనా, పొలిటీషియన్ లైఫ్ ఈజీనా సార్? కాంట్రాక్టర్ లైఫే ఈజీ. సో ఎర్లీ మార్నింగ్ సైట్కి పోతాం, మనంతా స్టాఫ్ ఉంటారు, ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, అది వింటాం, గవర్నమెంట్ అధికారులతో మాట్లాడతాం, పేమెంట్స్ వస్తాయి. సో మా ఎక్స్పెక్టేషన్ అంత ఎక్స్పెండిచర్ వల్ల 3%, 4%, 5% ప్రాఫిట్ వస్తుంది. ఈవెనింగ్ కొంత రిలాక్సేషన్స్ ఉంటుంది. అది పబ్లిక్ లైఫ్కి వచ్చేసరికి ఇంకా మా లైఫ్ మా చేతులు లేదు, పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తే మేము అట్లా సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం టఫే ఉంటుంది. సో కాకపోతే నాకు ఓపిక ఉంది, ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి పెద్ద బరువు ఏమనిపిస్తలేదు, చేస్తున్నాం అట్లా. చాలామంది నేతలకు దక్కని ఒక అదృష్టము మీ సైడ్ సీఎం ఇప్పుడు కాబట్టి హైడ్రా మీద జనాలు ఏడుస్తున్నారు సార్. హైడ్రా మీద జనాల గోస ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. మీరు ఏం సజెషన్స్ ఇవ్వాలని మీకు అనిపిస్తలేదు? అసలు హైడ్రాను మీరు ఎట్లా, హైడ్రా గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? హైడ్రా గురించి ఫస్ట్ నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తా అంటే, ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో FTL లెవెల్ ఉంటుంది. FTL మీన్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎగ్జాంపుల్ ఒక 0.5 TMC దాని కెపాసిటీ అప్పుడు 400-500 సంవత్సరాల కింద డిజైన్ చేసి ఉంటారు. దానికి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫిక్స్ అయి ఉంటుంది. దాంట్లో 0.5 TMC వాటర్ స్టోర్ కావాల్సి ఉంటుంది. 50%, 60%, 30% కబ్జాలు చేసుకుంటే మట్టి ఆ FTLను హైట్ పెంచేసి ఇండ్లు కట్టుకుంటూ వచ్చినప్పుడు దానిలో ఆగాల్సిన 0.5 TMCలో 0.25 TMC వాటర్ ఆగుతుంది. ఓకే. సో 0.25 TMC వాటర్ గవర్నమెంట్ వాటర్ సింక్ కావాలా, వాటర్ టేబుల్ పెరగాల, ఇవన్నీ తగ్గిపోయినాయి. నెంబర్ 1. నెంబర్ 2, హెవీ రెయిన్. మనం లాస్ట్ 1 మంత్ బ్యాక్ మనం చూసినాం తెలంగాణలో 48 అవర్స్లో ఆల్మోస్ట్ 50 సెంటీమీటర్స్, 49 సెంటీమీటర్ ఖమ్మం అట్లా పడ్డది. ఇక్కడ మన ఏరియాలో 13, 14, 15 సెంటీమీటర్స్ పడ్డది. అట్లా వచ్చినప్పుడు 0.5 TMC ఆ చెరువులు ఆగాల్సింది అక్కడ ఉన్న వియర్ అంటారు, అలుగు అంటారు, లేదా రెగ్యులేటర్ అంటారు. ఓకే. 0.5 TMCకు డిజైన్ చేసి ఉంటాం చెరువు. 0.25 స్టోర్ ఉంది, 0.5 వాటర్ వస్తుంది వాగులా. ఎక్కడ పోవాలి? ఓకే, సదుద్దేశం. ఎస్, టెక్నికల్లీ చెప్తున్నాను నేను, యాజ్ కాంట్రాక్టర్ తెలుసు, ప్రాక్టికల్గా తెలుసు. ఆ వాటర్ ఎటు పోవాలి? ఒకటి వెనక్కి పోయి ఇళ్ళకి పోవాలి. లేదు ఆ వియర్ అంత వాటర్ తీసుకోకపోతే ఓవర్ఫ్లో అయ్యి బండు తెగిపోయింది అనుకో. ఇప్పుడు కొంతమంది ఒక 5-10% మాత్రమే ఆ కబ్జాదారులు, అప్పుడు చేసిన రియల్ ఎస్టేట్ వాళ్ళు, అప్పుడు చేసిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఆక్రమిత కన్స్ట్రక్షన్ మాత్రమే కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు. అది నాకు కూడా బాధనే ఉంది. కానీ ఆ బండు తెగిపోతే కింద వేల మంది డ్యామేజ్ అవుతారు. సో ఫస్ట్ వాటర్ అసలు సమస్య ఇంకా పెద్దదే ఉంది అంటారు. ఎస్,
మరి ఇప్పుడు ఎవరికైతే కూల్చుతున్నారో నెంబర్ జనం వన్ నెంబర్ నిరుపేదలు. 2 చెప్పాను, అది నేను ట్యాంక్ గురించి చెప్పిన తర్వాత వియర్ అంటే అలుగు పోయిన తర్వాత ఓకే ఆ వాటరు ఒక 10 మీటర్స్ విడుతున్న పాతకాలం నుంచి పోతుండే. ఓకే మనోళ్ళంతా కబ్జా చేసుకుంటా ఆ నాలా నుంచి 5 మీటర్స్ చేసి, సో 10 మీటర్స్ పోవాల్సిన వాటర్ 5 మీటర్స్లో పోతే ఏమవుతుంది, ఓవర్ఫ్లో అయి పక్కకు పోయి ఇళ్ళలోకి పోతాయి. సో అది భూమి పుట్టినప్పటి నుంచి అది న్యాచురల్గా ఏదైతే పోవాలనో, ఒకటి ఎఫ్టీఎల్ ఇల్లు కట్టకూడదు, 2 నాలాలను కబ్జా చేయదు. తెలిసి ఎవరు కట్టరు కదా సార్. ఇప్పుడు తెలియక దళారులు, రియల్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు మోసం చేయటం వల్ల అల్టిమేట్గా ఎఫెక్ట్ అవుతున్నది మాత్రం నార్మల్ జనం, పేద జనం. ఎస్, నేను అక్కడికే వస్తున్నా. అది నెంబర్ 1. అదే పేద జనం డ్యామేజ్ అయితే గవర్నమెంట్ పట్టించుకోలేదు అంటారు. అవును అంటున్నారు. సో అందుకని ఒకటి ఆ ఎఫ్టీఎల్లో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు హైదరాబాద్కి సంబంధించేమో అప్పుడున్న నాలా ఇచ్చిన అధికారులు నో అబ్జెక్షన్ ఇస్తారు యూనివర్సిటీ, అది తప్పే. ఆ నో అబ్జెక్షన్ బట్టి మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇస్తారు, అది తప్పే. సో అక్కడ నుంచి పనిష్మెంట్ స్టార్ట్ చేయాలి. నేను అట్లా ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి ఎవరికైతే పెద్దోళ్ళకు డబ్బులున్నోళ్ళు డ్యామేజ్ అయితే ఇంకో దగ్గర పోయి కట్టుకుంటారు, వేరే ఫ్లాట్ ఉంటుంది. ఎవరైతే బెనిఫిషియర్స్, మీరు నిన్న ఈవినింగ్ లాస్ట్ 1 వీక్ నుంచి గవర్నమెంట్ చర్చిస్తుందో, ఇక్కడ నుంచి మూసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు 12,120 బీద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళకు అప్ టు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇందిరామ ఇల్లు ఇవ్వాలి, ఇంకెక్కడ ప్లేస్ ఇవ్వాలి. 12,000 మంది ఒక పక్కన షిఫ్ట్ చేసి డబుల్ బెడ్రూమ్ అంటే ఇందిరామ ఇల్లు ఇవ్వాలా, ప్లాట్లు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఎవరైతే అట్లా లాస్ అవుతారో వాళ్ళకి 100% బీద కుటుంబాలకు ఎవరికి డ్యామేజ్ కాకుండా చూసుకుంటారు. ఎట్ ది సేమ్ టైం కబ్జాలు చేసిన వాళ్ళను, ఆ ఎఫ్టీఎల్ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళను వాళ్ళ మీద చర్య తీసుకుని, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే యాజ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసి ఆ టైంలో ఆ గ్రామ పంచాయతీలలో పర్మిషన్ తీసుకొని అవన్నీ చేసిన లేఅవుట్ పర్మిషన్ లేకుండా వాళ్ళ మీద ల్యాండ్ రికవరీ యాక్ట్ చేసి ఆ ఎవరైతే కూలిపోతున్న హైడ్రాగులో కొడుతున్న ఇళ్ళకి హెల్ప్ చేయమని నేను మా సీఎం గారిని కోరుకుంటున్నాను. నా పర్సనల్ రిక్వెస్ట్. సార్ ఇప్పుడు ఒక ప్లేస్ అమ్మేటప్పుడు కొనుక్కోవాలనుకున్న వ్యక్తికి ఒక మ్యాప్, ప్లాట్కి సంబంధించి ఒక మ్యాప్ దొరికినంత ఈజీగా ఏది అక్రమ నిర్మాణం, ఏది బఫర్ జోన్, ఏది చెరువు బాడీలో ఉన్న ప్లేస్ అని గుర్తించడం కష్టమా? అదే ఈజీగా దొరికే నేపథ్యం ఉన్నప్పుడు ఇట్లాంటి అంటే ఎవరు కూడా తెలిసి ఆ ప్లేస్లో కట్టుకోవాలనుకోరు, ఇబ్బందులు పడాలనుకోరు. నేను అదే చెప్తున్నా, ఎవరైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎఫ్టీఎల్ లెవెల్లో కానీ, ట్యాంక్స్లో కానీ, చెరువులలో కానీ, నాలాల పక్కల కానీ చేసేటప్పుడు ఆ బెనిఫిషియర్స్కు ఇనిషియల్ స్టేజ్లో తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని మట్టి కొట్టి హైడ్ చేస్తారు, మంచిగా అద్దంలాగా తయారు చేస్తారు. ఆ ఇరిగేషన్ అధికారులతో ఎన్ఓసి తీసుకుంటారు, నాట్ ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని. అది తీసుకెళ్లి మున్సిపాలిటీలు పర్మిషన్ ఇస్తారు, సో బ్యాంకులు లోన్ ఇస్తారు. సో ఇవన్నీ తప్పులు జరిగినాయి. ఇదే సీఎం ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు స్క్రోల్ చేస్తే నిన్న మనం సోషల్ మీడియాలో వస్తుంది, కేసీఆర్ గారు ఎవ్వరు, నేను చెప్తున్నా సీరియస్ యాజ్ ఏ సీఎంగా చెప్తున్నా, ఎవ్వరు కబ్జాదారులైనా అందులో మంత్రులను ఎమ్మెల్యేలు వదిలిపెట్టాం కూలగొడతాం అన్నారు. అదే పని ఇప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చేస్తే అది తప్పు అంటారు. మరి ఇంకేం సార్, అప్పటికి అక్రమ నిర్మాణాల కూల్చివేతకి ఇప్పటికే హైడ్రాకి తేడా ఏముంది? మరి నేను అదే చెప్తున్నాను, మేము చేస్తున్నాము. ఒకటే ఆ బెనిఫిషియర్స్కి ఎట్లా న్యాయం చేయాలి, ఎట్ ది సేమ్ టైం ఇట్లా ప్రకృతి ఇట్లా విజృంభించినప్పుడు, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా ఇప్పుడు కొంతమంది ఒక 5% కాదు 0.5% ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి ఆలోచన చేస్తున్నాం. 99% 5% ఓవరాల్గా కాపాడడం అవుతాం. అసలు సమస్య దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాము, ఇది కొసరు సమస్య అంటారు. ఎస్, మన పెద్దలు చెప్తున్నారు కదా, మంటల్లో పడితే కూడా బయట బతకొచ్చు అంట, కానీ నీళ్ళకి ఏదైనా డిస్టర్బ్ చేస్తే నీళ్ళు అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, సో దాని వే దానికి ఉండాలి, దాని స్టాక్ పాయింట్ దానికి ఉండాలి, దాని స్టోర్ పాయింట్ దానికి ఉండాలి. ఆ వాటర్కు అన్నీ ఒక్కటి కాదు, అన్ని హైదరాబాద్లో 600, 700, 800, 900 మీటర్స్ డెప్త్ బోర్లు వేస్తున్నాం. అవును, ఆ చెరువులన్నీ కాపాడితే 300-400లో మన వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ కేస్ హెవీ ఫ్లడ్ వస్తే మనకు బాంబేలో అటు ఇటు మీరు చూస్తుంటారు 80%, 80 సెంటీమీటర్స్, 70 అట్లా కానీ హైదరాబాద్లో వస్తే మొత్తం విధ్వంసం అవుతుంది. ఒక చెరువు కట్ట ఆగదు, ఒక కథ ఆగదు. హైడ్రా పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టార్గెట్ చేయడానికి ఒక రాజకీయ స్టంట్. అవన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయాలంటే వాళ్ళు చేయాల్సిన తప్పులన్నీ చేశారు.
వాళ్ళు కార్లు లేని వాళ్ళు కార్లు కొన్నారు, కార్లు లేని వాళ్ళు ఫామ్ హౌస్లు కొన్నారు, వాళ్ళు ఏసీబీ చేపించచ్చు, సిబిఐ చేపించు, ఇన్కమ్ ట్యాక్స్ చేపించచ్చు, వాళ్ళని కేసులు పెట్టచ్చు, లోన పడేయచ్చు. అదంతేం ఆ కాదు. స్పీడ్ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కనిపిస్తుంది, అట్లే కాంగ్రెస్ నేతల విషయాల్లో కానీ ఎంఐఎం నేతల విషయాల్లో కానీ కనిపించట్లేదు. అన్నీ చేస్తారు. దానికి చట్టబద్ధత కల్పించున్నారు, ఫుల్ పవర్స్ ఇచ్చున్నారు. ఆయన దానికి ఒక కమిషనర్ ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకునే అథారిటీ ఇచ్చున్నారు. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు పోతారు, అన్ని పార్టీలు వాళ్ళు పోతారు, దాంట్లో ఎవ్వరు అతిథులు గారు. నేనున్నా నేను కూడా కూల్చుకోవాల్సిందే, అందులో ఏం లేదు. వనపర్తిలో కూడా ఫస్ట్ అడ్రస్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ ఫస్ట్ నుంచా సార్? అయింది ఆల్రెడీ అయింది. ఒకడు నల్ల చెరువు అని ఉంటుంది వనపర్తిలో. ఎఫ్టీఎల్లో వాటర్ ఇట్లా వస్తుందని ఒకటి కాంక్రీట్ వాల్ కట్టి రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నాడు. ఎవరు సార్ ఆ క్యాండిడేట్? నీలంగౌడ్ అనే క్యాండిడేట్. చాలా జర్నీ చేసిండ్రు టీఆర్ఎస్లో, సంవత్సరాలు చాలానే గడిచాయి టీఆర్ఎస్లో. మీకు రేవంత్ మీకు ఎంత సుపరిచితుడైనా, మీకు మిత్రుడు లాంటి వాడైనా, ఇప్పుడున్న రేవంత్లో సీఎంలో మీకు మిత్రుడు కనిపిస్తున్నా, కేసీఆర్ పాలనకి రేవంత్ పాలనకి తేడా చెప్పమంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీరు అన్నట్లు చాలా రోజులు ఏమి ఉండలేము మేము బీఆర్ఎస్ పార్టీలో, ఓన్లీ 5 years ఉన్నాం, 4.5 years ఉన్నాం. సో రేవంత్ అన్న కూడా అంతకుముందే 14 బిఫోర్ వచ్చిండు, ఆయన కూడా 5-6 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నాడు, మేము టీడీపీలో ఉన్నాం, మాకు అదంతా ఒక పరిచయం, ఒక యాంగిల్. మీరు పాలనకు వస్తే అది దొరల పాలన బీఆర్ఎస్ పార్టీ. సో అట్లా ఆ దొరల పాలన భరించలేమే మేమంతా బయటకు వచ్చినాం. ఇది ఆల్మోస్ట్ 9 నెలల్లో 1-2 సార్లు వేరే దేశానికి ఇట్లా అఫీషియల్లీ స్టేట్కి సంబంధించిన టూర్ తప్ప ఎవ్రీడే సెక్రటరీ పోతున్నాడు, ఎవ్రీడే రివ్యూ చేస్తున్నాడు, ఎవ్రీడే పని చేస్తున్నాడు. ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో మేము ఎమ్మెల్యే ఎప్పుడు పోయినా కలవచ్చు. ఓకే, 24 hours మేము ఎప్పుడు పోయినా 5-10 minutes మాకు కలుస్తాడు. ఆ పరిస్థితి కేసీఆర్ విషయంలో లేదా? మంత్రులకే లేకుండే కదా. అట్లా ప్రజాపాలన ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పబ్లిక్ రిలేషను, ప్రజాపాలన, ఇందిరామ పాలన ఎట్లా అని చెప్తామో దానికి అక్యురేట్గా, అంటే దానికి ఎట్లా కావాలో, ప్రజలకు ఎట్లా కావాలో ఆయన 100% చేస్తున్నాడు. ఆయనకు ఈయనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఒక పబ్లిక్ ఏమైనా చేయాలి, ఈ 10 ఏళ్ల ధ్వంసాన్ని ఎట్లా కాపాడాలి, కాంగ్రెస్ పార్టీని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా చేయాలనే దాని మీద 100% పనిచేస్తున్నాడు. కార్యకర్తలు పోతే కలుస్తున్నాడు, ఎమ్మెల్యేలు పోతే కలుస్తున్నాడు. ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తున్నాడు. మొత్తం ఒక సిస్టమేటిక్ చేసి ఒక ఫైనాన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిపోయారు వాళ్ళు ఇష్టం ఉన్నట్లు. దాన్ని కానీ ఇంకా మిగతా సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక మొత్తం అల్లకొలడం చేసిపోయింది. అన్ని సిట్ చేసే పనిలో ఉన్నాడు. ఆయనకు ఈయనకు నక్కకు నాగలోకానికి అన్నంత తేడా ఉంటుంది. ఆయన సెకండ్ టర్మ్ సీఎం అయిన తర్వాత పబ్లిక్ అంతా దూరం అయిపోయారు. సో మినిస్టర్లకు, ఎమ్మెల్యేకే దూరం అయిపోయారు. సో ఇప్పుడు పబ్లిక్లో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి పైనకి రావాలి. మనకు ఓట్లు వేసిన ప్రజలకు, గెలిపించిన కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి అందరికి అందుబాటులో నుంచి పనిచేస్తున్నాడు. ఆయనకి నాకు చాలా తేడా ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, మీ లైఫ్కి సంబంధించి, మీ రాజకీయ జీవితానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.